థర్డ్ రౌండ్ తెలివికి సంబంధించిన రౌండ్. ఇక్కడ నుంచి మనకు వస్తాయి పాయింట్. తెలివితో ఉంది కాబట్టి ఒక్క డ్రైవర్ ఉంటారు, టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక డ్రైవర్ ఉంటారు. మిగతా ఇద్దరికి నేను కొన్ని ప్లేసెస్ చూపెడతాను. ఆ ప్లేసెస్ డైరెక్ట్ గా చెప్పకుండా క్లూస్ ఇచ్చి డ్రైవర్ తో చెప్పాలి. ఎవరైతే 45 సెకండ్స్ లో ఎక్కువ నంబర్ ఆఫ్ రైట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళే విన్నర్. డ్రైవర్ ఎవరు? 3, 2, 1 గో. మగవాళ్ళు ఒకటి తాగుతారు చూడు, అది ఎక్కడ తయారవుతుంది? బీర్ తాగుతారు, బీర్ ఫ్యాక్టరీ. మన ఫేమస్ స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం. దుబాయ్ లో బాగా వస్తాయి, మనం తింటాం. ఖర్జూర తోట. మేడం కొంచెం గట్టిగా డ్రర్ అనాలి. అది ఫిదా సినిమాలో లొకేషన్ ఉంటుంది చూడు. ఫిదా సినిమాలో లొకేషన్ ఉంటది, ఒక వాడ లాంటిది. మేడం డ్రర్ అనాలి. మేడం డ్రర్ అనాలి. ప్రీ ప్రైమరీ స్కూల్ అయిపోయినాక హై స్కూల్. మర్డర్ జరిగితే వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఎవరు వాళ్ళు? మర్డర్స్ ఇట్లా ఏమైనా జరుగుతాయి కదా, వాళ్ళు వస్తారు కదా. నదుల్లో ఒక పేరు. యమునా నది. మనం ఏమైనా కొనుక్కుంటాం కదా, దానికి సంబంధించిన ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం, ఏంటండి ఇలా పంపించారు అంటారు. చెప్పండి, మళ్ళీ అడగండి. మనం ఏమైనా కొనుక్కుంటాం, ప్రొడక్ట్స్ కొంటాం కదా, మంచి రాలేదని కాల్ చేస్తాం, ఫీడ్బ్యాక్. దేనికి చేస్తారు? ఫోన్ ఫోన్ ఏమండి నడపండి కారు. ఫోన్ ఎవరికి చేస్తారు? 9 రైట్. పోలీసు వాళ్ళతో కాని పని చేస్తారు. పోలీసు వాళ్ళతో కాని పని గవర్నమెంట్ కి. 4, ఓకే. 3, 2, 1. మా వాళ్ళు సూపర్ గా ఆడారు. 45 సెకండ్స్ లో 6 రైట్ ఆన్సర్. ఇది 6 అనేది నార్మల్. మన దాంట్లో మినిమం 8 చెప్తారు. మనము 10 చెప్పేద్దాం. 10కి 10. డ్రైవర్ ఎవరు? గో. తమిళనాడు పోర్ట్ ఏంది? చెన్నై పోర్ట్. వెరీ గుడ్. రండి. మన ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటే ఎక్కడ చేస్తారు? ఆర్య సమాజ్. బళ్ళని ఎక్కడ పెడతాం? పార్కింగ్. వావ్, లవ్లీ. ఎక్కడికి వెళ్ళాలి? ఉస్మానియా అని ఏమని అంటారు కంప్లీట్ గా? ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజ్. రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియాలో పెద్ద సిటీ ఏంటి? సిడ్నీ. మన ఆఫీస్ లో అందరు కలిసి కూర్చొని మాట్లాడుకునే దాన్ని ఏమంటారు? బేకరీ అంటారు. పఫ్ఫలు దొరుకుతాయి. పాస్. ఎక్కడికి వెళ్ళాలి? ఇన్సూరెన్స్ కడతానికి ఏ ఆఫీస్కి వెళ్తాం? ఇన్సూరెన్స్ ఆఫీస్ కి. అదే షార్ట్ ఫామ్ LIC. అదే. మార్నింగ్ లేవగానే స్నానం చేసుకొని రెడీ ఏ గదిలోకి వెళ్తామా? బెడ్రూమ్ కి. ఎక్కడికి వెళ్ళి మనం స్నానం చేసుకుని దీపం మీద పెడతావు? పూజా గది. అది సముద్రంలో మధ్యలో ఉంటది. ఏంటది? 7, 6, అలా సముద్రంలో మధ్య హౌస్. ఏమవుతుంది? దీవి. ఏమవుతుంది? టైమ్. అద్దె లెక్క. ఏం జరిగిందంటే ఇక్కడ 45 సెకండ్స్ లో మీరు 6 చెప్పారు. మీకంటే మాకు తెలివి ఎక్కువ ఉందని ప్రూవ్ చేసాము. మేము ఒకటి ఎక్కువ చెప్పాం. 7 చెప్పాం. పాయింట్ వచ్చింది.